రాత్రి సమయం 12 గంటలు. డాబా ఇంట్లోని తమ బెడ్రూంలో పడుకున్న పేద కోడలు అనామిక మెలకు వచ్చి పక్కకు చూసింది. తన భర్త రమేష్ కనిపించలేదు. ఆ సమయంలో రమేష్ డాబా మీద తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అనామికకి సంధ్య గురించి చెప్పాలా వద్దా? చెప్తే నువ్వేం చేయకుండానే ఆ అమ్మాయి మీ మీద ఎందుకు నిందలు వేస్తుందని గొడవ చేస్తుంది. చెప్పకపోతే ఇదంతా నిజం కాబట్టే మీరు నాకు చెప్పలేదు. మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే, నా మీద నిజంగా ప్రేమే ఉంటే నిజాయితీగా వచ్చి నాతో చెప్పేవారని గొడవ చేస్తుంది. ఈ సంధ్య మూలంగా డ్యూటీ పోయిందని చెప్తే అనామిక ఏమంటుందో ఏమో, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ రమేష్ ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడే అనామిక బయటకొస్తుంది. బయట ఎండిపోయిన తులసి మొక్క కోట కనబడుతుంది. అంతగా పట్టించుకోకుండా రమేష్ దగ్గరికి వస్తుంది. అప్పటి నుంచి ఇలా పైనే తిరుగుతూ ఉన్నారా? అవుననామిక, నా మనసేమి బాగోలేదు. తినటానికి రాలేదు, పడుకోవడానికి కూడా రాలేదు. ఏమైందండి? ఏమీ లేదులే అనామిక, ఆకలి వేయలేదు కాబట్టి తినటానికి రాలేదు. నిద్ర రావటం లేదు, అందుకే పడుకోవటానికి ఇంకా రాలేదు. అంతే అనామిక, వేరే ఏమీ లేదు. నా దగ్గరేమైనా దాస్తున్నారా అని అనగానే రమేష్ కొంచెం కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ, అబ్బే అలాంటిదేమీ లేదనామిక, అయినా నీ దగ్గర దాచిపెట్టడానికి నా దగ్గరే ఉంటే చెప్పు. ఏమీ లేవు అని చెబుతూ ఉండగా శారద డాబా మీదకి వెళ్లే మెట్ల దగ్గరికి వస్తుంది. బాబు రమేషు, కోళ్ళ అనామిక ఇంత రాత్రిపూట పడుకోకుండా డాబా పైన ఏం చేస్తున్నారు? వెళ్ళి పడుకోండి. ఏమైనా ఉంటే పొద్దున్నే మాట్లాడుకోండి. రండి, కిందకి రండి. అలాగేనమ్మా, వస్తున్నాం. నేను ఆయన్ని తీసుకొని వస్తాను, మీరు పదండి అత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎండిపోయిన తులసి మొక్క కోట కనిపిస్తుంది శారదకి. శారద ఏమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. డాబా మీదున్న అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నేను ఈయనకి కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పాడని చెప్తే ఇంకా టెన్షన్ పడతాడు. ఇప్పుడైనా దేని గురించో బాగా ఆలోచన చేస్తున్నారు అని అనుకొని ఏమీ మాట్లాడకుండా రమేష్ని తీసుకుని కిందకు వెళ్తుంది. ఇక మరుసటి రోజు జైత్రా ఇంజనీరింగ్ కాలేజ్ అది. ప్రిన్సిపల్ రాజగోపాల్ ముందు పేద కోడలు అనామిక కొంచెం టెన్షన్ పడుతూ నిలబడి ఉంటుంది. చెప్పండి సార్, ఫోన్ చేసి నన్ను ఎందుకు రమ్మన్నారు? అమ్మా సంధ్య అని రాజగోపాల్ పిలవగానే చీరకట్టులో పద్ధతిగా ఉన్న సంధ్య ఆ గదిలోకి వస్తుంది. అనామిక, ఈ అమ్మాయి పేరు సంధ్య. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయి గురించి నాకెందుకు సార్? మీ ఆయన నడిపిస్తున్న బస్సులో మొదటగా ఎక్కేది, చివరిన దిగేది తనే. అయితే ఇప్పుడు ఏమైంది సార్? గత కొంతకాలంగా మీ ఆయన రమేష్ తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడంట, వల్గర్గా మాట్లాడుతున్నాడంట. చెప్పమ్మా సంధ్య అని రాజగోపాల్ అనగానే సంధ్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. అందుకే మీ ఆయన్ని పనిలో నుంచి తీసేశాం అని చెప్పగానే అనామికకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. కన్నీళ్లతో ఆ గది నుంచి బయటకొస్తుంది. భర్త రమేష్ కనిపిస్తాడు. అసహ్యంగా ముఖం పెట్టి అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటే రమేష్ తన వెనకాలే నడుస్తూ బ్రతిమాలింపుగా ఇలా అంటాడు. అనామిక, కొంచెం నేను చెప్పేది కూడా విను. ఆ సంధి చెప్తుందంతా అబద్ధం. ఇంతకాలం మీరెంతో మంచివారనుకున్నాను. అలా అనుకోవడం తప్పని నాకిప్పుడే తెలిసింది. ఎంత కాదనుకున్నా మీరు మగాడే కదా. అసలే వంకర బుద్ధి. ఒక అమ్మాయి ఇంతకంటే ఎలా నిజం చెప్తుంది? సాటి స్త్రీగా నేను అర్థం చేసుకోగలను అని కోపంగా తమ డాబా ఇంటికొస్తుంది. ఎండిపోయిన తులసి మొక్క కోట కనిపిస్తుంది. అనామిక లోపలికి వెళ్లి తలుపేసుకుంటుంది. తనతో పాటు రమేష్ కూడా ఇంటికి చేరుకుంటాడు. ఇంటి బయటే కంగారు పడుతూ ఉంటాడు. అనామిక తలుపు తీసి పురుగుల మందు సీసా పట్టుకుని ఏడుస్తూ రమేష్ దగ్గరికొస్తుంది. రమేష్ ఆ సీసాను చూసి కంగారు పడుతూ అనామికాని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అనామిక, నువ్వనుకుంటున్నట్టుగా నాకు సంధ్యకి మధ్య ఏమీ లేదు. నేను నమ్మను. ఏమీ లేకపోతే కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను పిలిచి ఈ విషయం ఎందుకు చెప్తాడు? అయ్యో, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను, నువ్వు వినా నమిక. ఇలా తొందరపడితే ఎలా చెప్పు?
మీరు చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయిందిగా. నేను మిమ్మల్ని నమ్మను. నమ్మి తీరాలనామిక. నేను ఒక బస్సు డ్రైవర్ని. తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. నేను స్నేహం అనుకున్నాను, కానీ తను ప్రేమ అనుకుంది. అది నా తప్పు కాదు కదా. మీరెన్ని చెప్పినా నేను నమ్మను. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఇక నేను బ్రతకలేను. సంధ్యని పెళ్లి చేసుకుని పిల్లల్ని పట్టించుకోకుండా మాత్రం ప్రేతాత్మగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. అయ్యో అనామిక, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకు ఆ సంధ్యకి ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉండగానే అనామిక గబగబా తన చేతిలో ఉన్న పురుగుల మందు సీసాని తాగబోతుంది. అంతే, రమేష్ ఆ పురుగుల మందు సీసాని గబుక్కున లాక్కొని తాగేస్తాడు. అది చూసిన అనామిక కంగారు పడుతుంది. గట్టిగట్టిగా కేకలు వేస్తుంది. అత్తయ్య, మావయ్య, ఆయన పురుగుల మందు తాగాడు. బయటికి రండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అరుస్తుంది. శారదా ప్రసాదులతో పాటు ఇంట్లో ఉన్న పిల్లలు హరీషు, భవ్య కూడా కంగారు పడుతూ బయటకొస్తారు. రమేష్ పురుగుల మందు తాగి నేల మీద పడిపోతాడు. బాబు రమేష్. రమేషు, ఏమైంది బాబు? నాన్నా, లేనాన్నా. నాన్నా, ఏమైంది నాన్నా? లేనన్నా, నువ్వు మాకు కావాలి నాన్నా అని పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. అనామిక వెంటనే రమేష్ సెల్ ఫోన్ తీసుకుని అంబులెన్స్కి కాల్ చేస్తుంది. రమేష్ నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూస్తున్న శారద విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో రమేష్, విషం తాగాల్సిన కష్టం నీకేమొచ్చిందిరా బాబు అని అంటూ ఉండగా అంబులెన్స్ వచ్చింది. రమేష్ నెక్కించుకుని అనామిక దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది. అక్కడ రమేష్ని బెడ్ మీద పడుకోబెడతారు. డాక్టర్ సుధాకర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆటోలో శారదా, ప్రసాదు పిల్లలు ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. బాబు ఎలా ఉన్నాడు అనామిక? లోపలికి తీసుకెళ్లారత్తయ్య. కోడ్లా, అసలాడు పురుగుల మందు ఎందుకు దాగాడమ్మా? అది నేను తాగాలని తెచ్చుకున్నాను మావయ్య అని చెప్పగానే శారదా, ప్రసాద్ ఇద్దరు తెల్ల ముఖాలేసుకొని ఒకరిని ఒకరు చూసుకుంటారు. హరీషు, భవ్య ఆ మాట విని పరుగున అనామిక దగ్గరకొచ్చి గట్టిగా హత్తుకుంటారు. పురుగుల మందు తాగడం అంటే నీళ్లు దాగినట్టని నువ్వు కొడుకు అనుకున్నారా కోడలా? అయినా వాడు డ్రైవర్గా పనిచేస్తూ మనకే కష్టం రాకుండా చూసుకుంటున్నాడు కదా. నువ్వెందుకు పురుగుల మందు తాగాలని అనుకున్నావు అని అడగ్గానే అనామిక కాలేజ్లో ప్రిన్సిపల్ చెప్పింది మొత్తం అత్తామావకి చెప్పేస్తుంది. అది విన్న శారదా, ప్రసాదులు షాక్ అవుతారు. ఇంతలో డాక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. విషం మెదడుకు ఎక్కింది, ఇక దేవుడి మీద భారం వెయ్యండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అనామిక బాధపడుతూ ఇంటికొస్తుంది. పూజా సామాగ్రి ఉన్న బుట్టను తీసుకుని గుడికెళ్తూ ఉంటే ఒక స్వామీజీ ఎదురుపడతాడు. అనామిక ఆ స్వామీజీని చూసి దండం పెడుతుంది. తప్పు చేసి ఇప్పుడేడిస్తే ఏం లాభం తల్లి? నేను నీకు ఈ తులసి మొక్క ఇచ్చి రోజూ పూజ చెయ్యి తల్లి, ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పి వెళ్ళాను అని చెప్పగానే అనామిక ఏడుస్తూ ఎండిపోయిన తులసి మొక్కని చూస్తుంది. అత్యాశకు పోయి కొన్నాళ్ళు పూజ చేసి బంగారం కోరుకున్నావు. తులసి మొక్క బంగారం ఇవ్వలేదని పూజ చేయటం మానేశావు. ఇప్పుడు చూడు, తులసి మొక్క ఎండిపోయింది. నీ జీవితం తలకిందులయ్యింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి? చూడమ్మా, తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదమైంది. ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం ఎంతో శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అత్యాశ విడిచి ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమ తీసుకొని తులసి చెట్టుకి పూజ చేయి తల్లి. నీ సౌభాగ్యం నిలుస్తుంది, నీ మనసులోని కోరిక తీరిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ. అనామిక ఆ స్వామీజీ చెప్పినట్టుగానే భక్తి శ్రద్ధలతో తులసి మొక్కకి నీళ్లు పోసి పసుపు, కుంకుమలు చల్లి నిష్టగా పూజ చేస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మొక్క నిదానంగా పచ్చబడుతూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో ఉన్న రమేషు కోలుకుంటూ ఉంటాడు. వావ్, దిస్ ఈజ్ వండర్. చనిపోతాడు అనుకున్న మనిషి బ్రతికాడు. కానీ హాస్పిటల్ బిల్లు మాత్రం చాలా అయింది. మీరెలా కడతారు? 2 రోజుల్లో కట్టి రమేష్ను ఇంటికి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. అనామిక ఇంటికొచ్చి తులసి పూజ చేస్తుంది. స్వచ్ఛమైన మనసుతో అనామిక చేస్తున్న పూజకు తులసి చెట్టు వెలుగుతూ ప్రసన్నమవుతుంది.
బాధపడకు అనామిక, ఇదిగో నీ భర్తను ఇంటికి తెచ్చుకో అని చెప్పగానే తులసి కోటలో నుంచి బంగారం బయటకొస్తుంది. అది చూసిన అనామిక చాలా సంతోషపడుతుంది. దన్నం పెడుతూ అనామిక ఆ బంగారాన్ని తీసుకెళ్లి అమ్మి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టేస్తుంది. ఆ తర్వాత రమేష్ని తీసుకుని ఇంటికొస్తుంది. ఇంటి ముందు పచ్చగా వెలుగుతున్న తులసి మొక్కకి ఇంటిల్లిపాది దన్నం పెడుతూ ఉండగా అప్పుడే సంధ్య వాళ్ళ ఇంటికొస్తుంది. బాధపడుతూ ఇలా అంటుంది. ఇందులో రమేష్ గారి తప్పులేదండి. అతని మంచి మనసును ప్రవర్తనని చూసి నేనే ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి కూడా తీసుకొచ్చాను. అప్పుడు కూడా నా అనామికకి అన్యాయం చేయలేననే చెప్పాడు. అందుకే నేను ఇలా ఆలోచించి మా ప్రిన్సిపల్ గారికి చెప్పాను. నన్ను మన్నించండి, నేను చేసిన తప్పుకి పెళ్లి కాకుండా తగిన శిక్షే పడింది నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ చేసిన తప్పేదీ లేదని తెలియగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఇక ఆ రోజు నుంచి అనామిక తులసి మొక్కకి ఉదయం సాయంత్రం పూజ చేస్తూ సంతోషంగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పిసినారి అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇద్దరూ కలిసి చిల్లర ఉన్న సంచిని పట్టుకొని పిల్లలు హరీషు, భవ్య చదువుకుంటున్న స్కూల్ దగ్గరికి వచ్చారు. ప్రిన్సిపల్ గది బయట నిలబడ్డారు. ఏమో కోళ్ళ, లోపల ప్రిన్సిపల్ మేడమో నేను మాట్లాడుతుంటాను, నువ్వు మాత్రం అలాగేనండి, అంతా మా అత్తగారు ఇష్టమండి, మా పిల్లల కోసం తప్పదు కదండి అని ఈ 3 ముక్కలు మాత్రమే చెప్పాలి. మీరెలా చెప్తే అలా అత్తయ్య. అలాగేనండి, అంతా మా అత్తయ్య గారు ఇష్టమండి, పిల్లల కోసం తప్పదు కదండి. ఈ 3 అంటే 3 ముక్కలు మాత్రమే మాట్లాడతాను, అవే చెప్తాను. గుడ్, ఈ 3 ముక్కలే నీకు గుర్తుండాలి. అంతకుమించి ఒక మాట మాట్లాడినా నోరు తెరిచిన ఇంటికి వచ్చాక నీకు మామూలుగా ఉండదు అని చెప్పగానే అనామిక నోటి మీద వేలేసుకుంటుంది. లోపల ఉన్న ప్రిన్సిపాల్ మేడం బెల్ నొక్కుతుంది. ఆ సౌండ్ విని శారద, అనామిక ఇద్దరూ కలిసి లోపలికొస్తారు. ప్రిన్సిపల్ మేడంని చూసి శారద నమస్తే పెడుతుంది. అనామిక మాత్రం నోటి మీద వేలేసుకుని ఉంటుంది. అదేంటి శారద గారు, మీ కోడలు అలా నోటి మీద వేలు వేసుకుంది? అదొక పిచ్చిదిలే అండి, దాని చేష్టలు పట్టించుకోబాకండి మేడం. పిల్లలు చెప్పారు స్కూల్లో క్రిస్టమస్ సెలబ్రేషన్ చేస్తున్నారని, ఏదో డబ్బులు కట్టాలని. మేము విన్నది నిజమేనా మేడం? అవునండి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి స్టూడెంట్స్ దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం. మీ ఇద్దరు పిల్లలు కాబట్టి మాకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారా మేడం? అయ్యో, అసలు డిస్కౌంట్ లేదండి. మీరు ఖచ్చితంగా మీ ఇద్దరి పిల్లల కోసం 200 రూపాయలు కట్టాలి. అలాగే మేడం అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా అనామికాని చూస్తుంది. వావ్, మీ కోడలు 200 కట్టడానికి ఒప్పుకుంది. గుడ్ అని ప్రిన్సిపల్ మేడం అనగానే శారద అయోమయంగా ముఖం పెడుతుంది. అది కాదు మేడం, మా కోళ్ళలో మీ మాట వింటుంది, మీరు చెప్పినట్టు చేస్తుంది, మీకు ఎదురు చెప్పదు. అంతేనా అనామిక? అంతా మా అత్తగారు ఇష్టమండి అని అనామిక అనగానే ప్రిన్సిపల్, శారద ఇద్దరూ అయోమయంగా అనామికాని చూస్తారు. పిల్లల కోసం తప్పదు కదండి అని అనామిక అనగానే శారదకు ఎక్కడా లేని కోపం వచ్చింది. పళ్ళు గురుగుతూ ఉంటుంది. మీరు ఆ పనిని బయటికి వెళ్ళక చేయండి. ఇప్పుడు మాత్రం పిల్లల పేరు మీద 200 కట్టు వెళ్ళండి. మా కోడలు ఒప్పుకుంది కదా మేడం, అది కడుతుందిలే. నేనెలా కడతాను అత్తయ్య? నా దగ్గర డబ్బులు లేవు కదా. మరి కడతానని ఒప్పుకున్నావు కదా అని అత్తాకోడలు వాదించుకోవటం మొదలు పెడతారు. వాళ్ళ వాదన చూడలేక కళ్ళని, వాళ్ళ గొడవ వినలేక చెవుల్ని మూసుకుంటుంది ప్రిన్సిపల్ మేడం. కొంత సమయం తర్వాత ఓపిక నశించిన ప్రిన్సిపల్ కోపంగా, మీరు స్కూల్లో ఉన్నారు, అడవిలో కాదు, డబ్బులు కట్టేసి వెళ్ళండి అని చెప్పగానే శారద తనతో తీసుకొచ్చిన చిల్లర డబ్బుల్ని ప్రిన్సిపల్ టేబుల్ మీద పోస్తుంది. వాటిని చూసి ప్రిన్సిపల్ షాక్ అవుతుంది. ఇక అదేమీ పట్టించుకోకుండా శారద 20 రూపాయలు తక్కువగా ఉంటాయి మేడం, అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రోడ్డు మీద శారద కోపంగా అనామికాని తిడుతూ ముందుకు నడుస్తూ ఉంటుంది. అనామిక తలదించుకొని మౌనంగా నడుస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వస్తారు. ఇంట్లోకి వెళ్ళి చెక్క కుర్చీ తీసుకొనిరా, తీసుకొచ్చి ఆ గోడ పక్కనేవే. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్తుంది. కుర్చీ తీసుకొచ్చి పక్కింటికి వాళ్ళ ఇంటికి మధ్యలో ఉన్న గోడ దగ్గర వేస్తుంది అనామిక. శారద ఆ కుర్చీలో కూర్చుంటుంది. అనామిక నిలబడి ఉంటుంది. వాళ్ళ ఇద్దరికీ పక్కింటి వాళ్ళ టీవీలోని సీరియల్ డైలాగ్స్ సౌండు వినిపిస్తూ ఉంటుంది.
అలా అత్తాకోడలిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా సాయంత్రం 4 గంటలు దాటుతుంది. హరీషు భవ్య స్కూల్ నుంచి ఇంటికొస్తారు. అత్తాకోడలిద్దరినీ చూసి మీ పిసినారు బుద్ధి నానమ్మా అని అనగానే శారదా అనామికలు ఇద్దరూ పిల్లల దగ్గరికి వచ్చారు. యారా మానవడా, మీ ప్రిన్సిపల్ మేడం చెప్పిందా మేమొచ్చి డబ్బులు కట్టిన విషయం? మీరు దాచిపెట్టించిన చిల్లర మొత్తం అందరి ముందు మాతోనే మా మేడం గారు కౌంట్ చేయించారు. చేపిస్తే చేయించిందిలే, మీరు హ్యాపీనే కదా. ఇప్పుడు నేను చెల్లి ఇంట్లో కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. ఎలా? ఇంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. నా చేతిలో ఏమీ లేదు బాబు, అంతా మీ నాన్నమ్మ చేతుల్లోనే ఉంది అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద చుట్టూ పిల్లలు హరీషు భవ్య చేరి క్రిస్మస్ సెలబ్రేషన్ చెయ్యాలని గోల చేస్తూ ఉంటారు. శారద కోపంగా వాళ్ళని తిట్టేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. హరీషు భవ్య ఇద్దరూ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అనామిక వాళ్ళ దగ్గరకొచ్చి విషయం తెలుసుకుని ఓదార్చుతుంది. ఆ రోజు రాత్రి పిల్లలు భోజనం చేయకుండా మారాన్ చేస్తూ కూర్చుంటారు. పిల్లల్ని ఆకలితో పడుకోబెట్టడం ఇష్టం లేక అత్తాకోడళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయటానికి ఒప్పుకుంటారు. ఇక ఆ రోజు క్రిస్మస్ పండుగ. పిల్లలు ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు. రమేషు ప్రసాదులు మురిసిపోతూ ఉంటారు. శారద అనామిక ఇద్దరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్కు కావాల్సిన కేకు, స్టార్జు, క్రిస్మస్ ట్రీ కోసం వెళ్తూ ఉంటారు. కోళ్ళ తక్కువలో తక్కువ ధరకే అన్నీ ఇచ్చేలాగా అలాంటి షాప్ ఏదైనా ఉంటే చెప్పవే. ఇది మరీ బాగుందత్తయ్య, ఇక్కడ మీకు తెలిసినంతగా నాకు తెలియదు కదా. అలాంటి షాప్ ఎక్కడుందో మీరే చెప్పాలి. వీలైతే నన్నే తీసుకెళ్ళండి. సరిపోయింది, ఇద్దరికిద్దరం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా బెస్ట్ ఆఫర్ అనే ఒక బేకరీ కనిపిస్తుంది. శారదా అనామిక అది చూసి సంతోషపడి ఆ బేకరీ దగ్గరికి వస్తారు. బేకరీ వాళ్ళతో మాట్లాడతారు. ఇంకొంచెం ధర తగ్గించమని అడుగుతారు. అప్పుడు ఆ బేకరీ వ్యక్తి కోపంగా, ఇలా చూడండి, మీరు బేకరీకి వచ్చి అరగంట అవుతుంది. ఆఫర్ పెంచమంటారు, ధర తగ్గించమంటారు. ఎంత చెప్పినా వినిపించుకోరు, పైగా బ్రతిమాలుతున్నారు. మీరు కొనేలా లేరు కానీ ఆ బేకరీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే కోడలు అనామిక శారదను తీసుకొని ఆ బేకరీ నుంచి పక్కకొస్తుంది. ఎందుకే కోళ్ళ ఆడితో మాట్లాడుతుంటే అలా లాక్కొని వచ్చేసావు? అయ్యో అత్తయ్య, ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, బేకరీ వాళ్ళు పోటాపోటీగా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అందుకని మనం ఇక్కడి నుంచి ముందుకెళ్తే బాగుంటుంది. ఎక్కడ ఎక్కువ ఆఫర్లు పెడితే అక్కడ మనకి డబ్బులు మిగులుతాయి కదా అత్తయ్య. సరే పద కోళ్ళ అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడక్కడ బేకరీ షాపులు, క్రిస్మస్ డెకరేషన్ సామాగ్రి కనిపిస్తూ ఉంటాయి. కానీ అసలైన ఆఫర్ మాత్రం కనిపించటం లేదు. నడిచి నడిచి అలసిపోతారు అత్తాకోడళ్ళు. వాళ్ళిద్దరికీ బాగా దాహంగా ఉంటుంది. డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి కోళ్ళ, ఎవరైనా ఇంటికి వెళ్ళి అడుగుదాం అని చెప్పగానే అనామిక ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి ఒక ఇంటికి వెళ్తారు. కాలింగ్ బెల్ నొక్కుతారు. ఆ ఇంట్లో నుంచి కల్పన బయటకొస్తుంది. అత్తాకోడలిద్దరూ కల్పనకి దండం పెడతారు. కల్పన అవేమీ పట్టించుకోకుండా, చెప్పండి, ఎవరు కావాలి? అమ్మా, కొంచెం చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వండి అమ్మా అని శారద అడుగుతుంది. కల్పనకి అత్తాకోడలిద్దరినీ చూడగానే దొంగల్లా అనిపించారు. వండండి, తీసుకొస్తాను అని చెప్పి కల్పన లోపలికి వెళ్తుంది. వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. శారదా అనామిక నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే పోలీసులు వస్తారు. నేను చెప్పిన దొంగ ముఖాలు వీళ్ళే సార్, మేము దొంగలం కాదు సారు. ఏమ్మా, నీళ్ళు అడిగితే ఇక్కడ దొంగలు అంటావా? ఆ విషయం మాకు తెలీదు. ఆ నీళ్ళొద్దు, ఆ అరెస్టులొద్దు, మమ్మల్ని వదిలిపెట్టండి. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే దొంగల్లాగానే కనిపిస్తున్నారు. పదండి స్టేషన్కి సార్ మమ్మల్ని వదిలిపెట్టండి అని అత్తాకోడలిద్దరూ ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా ఎస్ఐ అరవింద్ జీప్లో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి లాకప్లో వేస్తాడు. సార్, మేము చెప్పేదేనండి. పిల్లలు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందామంటే కేకు, స్టారు, క్రిస్మస్ ట్రీ కోసమని తక్కువ ధరలు ఎక్కడ వస్తాయని తిరుగుతున్నాం. దాహం వేసింది, నేల కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సార్, మా మావిని ఆయన్ని పిలిపించండి కావాలంటే అని చెప్పగానే ఎస్ఐ అరవింద్ ప్రసాద్కి, రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు. వాళ్ళు పరుగున ఆధార్ కార్డు తీసుకుని స్టేషన్కి వస్తారు. ఎస్ఐ అరవింద్తో మాట్లాడి ఈ పిసినారి అత్తా కోడలని తీసుకుని వెళ్తారు.
అప్పటికే బాగా అర్ధరాత్రి అవుతుంది. అందరూ కలిసి 2-3 షాపుల దగ్గరికి వెళ్తారు. ఆ షాప్లో అన్నీ అయిపోయి ఉంటాయి. ఇక చేసేదేమీ లేక మొదటి షాపు దగ్గరికి వస్తారు. ఆ షాప్ అతను అత్తాకోడలను గుర్తుపట్టి ఈసారి వాళ్ళకి ఎక్కువ ధర చెప్తాడు. ఇక ఎలాగూ తప్పదని చెప్పిన డబ్బులు ఇచ్చి కేకు, స్టార్సు, క్రిస్మస్ ట్రీ తీసుకుని ఇంటికి వెళ్తారు. పిల్లలు హరీషు, భవ్య డాబా మీద నిలబడి నిరాశగా చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి శారద, అనామిక, ప్రసాదు, రమేష్లు ఎదురుగా రావటం కనిపిస్తుంది. సంతోషపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు కలిసి ఇంటిని బాగా డెకరేట్ చేస్తారు. లైట్స్ పెడతారు, స్టార్స్ వెలిగిస్తారు. లైట్స్తో క్రిస్మస్ ట్రీని పెడతారు. బయట టేబుల్ వేసి కేకు పెడతారు. చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మా పిల్లలు కేక్ కట్ చేస్తారు. అందరూ వచ్చి పిల్లలకి డబ్బులు బహుమతిగా ఇవ్వండి, గిఫ్ట్లు కాదు అని చెప్తుంది శారద. అది విని అందరూ అత్తాకోడళ్ళ పిసినారితనానికి నవ్వుకుంటారు. ఇక పిల్లలిద్దరూ కేక్ కట్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ పెడతారు. కానీ వచ్చిన వాళ్ళెవ్వరూ డబ్బులివ్వరు. అందరూ వేరే గిఫ్ట్లు ఇచ్చి కేక్ తిని వెళ్ళిపోతారు. ఇక ఇదంతా చూసిన అత్తాకోడళ్ళు ముఖం మార్చుకుంటారు. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాళ్ళు అనుకున్నట్టుగా ఇంట్లో జరగడంతో పిల్లలు మాత్రం చాలా సంతోషపడతారు. ఇది వాల్టి కథ, పిసినారి కోడలి క్రిస్మస్. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.